ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి ముదురుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. పాలకపక్షం తిరుపతి వేదికగా తమ 2 సంవత్సరాల పాలనా కాలాన్ని ఘనంగా చాటుకుంటూ విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉంటే, ప్రతిపక్షం వైసీపీ మాత్రం దీన్ని దారుణమైన వెన్నుపోటు పాలనగా అభివర్ణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది వైసీపీ. ఇంకోవైపు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 10 ముఖ్యమైనటువంటి అంశాలతో తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించడం అనేది జరిగింది. ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చినటువంటి అసంఖ్యాకమైనటువంటి వాగ్దానాలు ఏమయ్యాయి అని నిలదీస్తూ, ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినవన్నీ అబద్ధాల ప్రచారాలే తప్ప నిజమైన అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి సూపర్ 6, సూపర్ 7 ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి పేర్లతో మొత్తం 143 హామీల్ని మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా బాండ్ల రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి రాసించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం అనేది జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాండ్లు, హామీలు ఇవన్నీ కూడా ఎటుపోయాయో అర్థం కావట్లేదు అని ప్రజల తరఫున ఆయన నిలదీయడం అయితే జరిగింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి వర్గాన్ని నమ్మించి మోసం చేశారని, ఎన్నికల్లో చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న పనులకి అసలు సంబంధమే లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరంతరం మోసాలు, దగాలు, స్కాములు ఇవన్నీ కూడా ఉన్నాయని, ఇవి రాజ్యమేలుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం చెప్తున్న సంక్షేమం కేవలం కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలు చూస్తున్నది మోసపూరిత పాలన మాత్రమే అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం జరిగింది రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ. ప్రజాస్వామ్యమైనటువంటి పాలనని పక్కన పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ప్రతిపక్షాల మీద రాజకీయ కక్ష సాధింపుకు తెరలేపి భయానక వాతావరణాన్ని సృష్టించారు ఈ 2 ఏళ్లలో అంటూ కూడా ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయని, ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోయింది అంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పోలీసు యంత్రాంగంతో సహా అన్ని ప్రభుత్వ విభాగాల్ని రాజకీయం చేసి భ్రష్టు పట్టించారని, శాంతి భద్రతలు దారుణంగా క్షీణించడంతో రాష్ట్రం కాస్త అరాచక రాజ్యంగా మారిపోయిందంటూ కూడా జగన్ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణం అనే ముసుగులో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, మద్యం, లాటరైట్ ఇలాంటి సహజ వనరులన్నీ కూడా మాఫియాల ద్వారా దోచుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ప్రజల మీద రోజు రోజుకి మోయలేని ఆర్థిక భారాన్ని వేస్తున్నారని, కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వీటి మీద వ్యాట్ పన్నులు, బస్సు ఛార్జీలు, మున్సిపల్ పన్నులు భారీగా ఇవన్నీ కూడా ఒకసారిగా పెంచేసి అభివృద్ధి మాత్రం ఎక్కడికక్కడే ఉండిపోయిందంటూ ఆయన ఆరోపించారు. దీనివల్ల ప్రతి సామాన్య కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోందని, పేదరికం పెరిగిపోయి ప్రజల జీవన పరిణామాలన్నీ కూడా దారుణంగా పడిపోయాయంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు.